ఖాళీగా ఉన్నా కదా, క్లైమేట్ కొంచెం చేంజ్ అయిందని చెప్పి ఒక ప్లేస్కి వెళ్దాం అనుకున్నాను. ఆ ప్లేస్ నేను మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు ఎక్కడ చూసిండరు, అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. చూసారా, చుట్టూ గ్రీనరీయే. చాలా పీస్ఫుల్గా ఉండే ప్లేస్ ఏదైనా ఉంది అంటే నాకు పొలం, మా పొలాలు. మా అమ్మ వాళ్ళ చేనుకి వచ్చాను నేను ఇప్పుడు. ఎందుకు వచ్చానంటే కొబ్బరికాయలు తీయడానికి రమ్మని చెప్పింది, ఆయిల్ ఆడించడానికి. ఇది ఎంతో మంచి న్యాచురల్ ప్లేస్ ఉండగా మనకి పెద్దగా ఏసీలు ఫ్యాన్లతో పని ఉండదనమాట. చిట్టుతల్లి హ్యాపీగా పడుకుని పోయింది. మేము కొబ్బరికాయలు తీగ కూడా ఇంకా టైం ఉందని చెప్పి మా అమ్మ మా కోసం పిక్కలు కాల్చింది. వైజాగ్లో ఉన్నంతసేపు వీళ్ళకి హెల్ప్ చేయడానికి అవ్వలేదు. ఎక్కడున్నప్పుడైనా హెల్ప్ చేద్దామని అప్పుడప్పుడు చేలోకి వెళ్తూ ఉంటానన్నమాట. మనం జీడిపప్పులు బయట కొని తినేవి కన్నా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. కాల్చింది కానీ పిక్కలు కొట్టుబడి నాకే అప్పు చెప్పింది. ఈ జీడిపిక్కలు మా తోటలో పండినవే. మాకు అన్నీ ఉంటాయి, చింతకాయలు, కొబ్బరికాయలు, జీడిపిక్కలు, జీడిపళ్ళు అన్నీ ఉంటాయి. అన్నీ మాకు పండినవే. అదే మాకంటే మా అమ్మ వాళ్ళకి పండినవి మాకు కూడా ఇస్తారు. కూతుర్లకి ఇవ్వాలి కదా కొంచెమైనా, సో ఇస్తారు అలా. ఇప్పుడు ఈ జీడిపిక్కని కొట్టి చూపిస్తాను, పప్పు ఉందో లేదో చూడండి. మా అమ్మ వచ్చేలోపు ఇవన్నీ నేను చెదక్కొట్టేపోయాను అనుకోండి, నన్ను చెదక్కొడుతుంది. ఎందుకు డబ్బులు కాయడం అవసరమా? సో లేట్ చేయకుండా చూపిస్తా చూడండి. మొత్తం అన్నీ నేనే బాధది. చాలా ఉన్నాయి, చాలా కాల్చేసింది. చూసారా, అన్నిటిలోని మంచిగానే ఉన్నాయి పలుకులు. వీటి టేస్ట్ నార్మల్ జీడిపప్పుల కన్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ని పప్పులు కొట్టాను చూడండి. మా అమ్మ వచ్చి వీటిని పొరటేస్తుంది పైన. చేతులన్నీ నల్లగా అయిపోయి మసంటిపోయింది. కానీ ఏం చేస్తాం, తినడానికి కదా, ఆ మాత్రం చెయ్యాలి. లేవంగానే ఇషిక మొత్తం తినేసింది. చూసారా, మొత్తం లాగేసుకుంటుంది. లోగా తీసుకో డాడీ, నీకే నాకు పెట్టుకొని. మేము వైజాగ్లో ఉండేటప్పుడు అన్నీ కొనుక్కోవాల్సి వచ్చేది. ఇక్కడికి వచ్చాక పాలు, వెజిటేబుల్స్, చింతపండు, ఆయిల్ చాలా వరకు మ్యాక్సిమం అన్నీ ఫ్రీ. మ్యాంగోస్ కూడా, మ్యాంగోస్ చాలా ఎక్కువ తింటున్నాము అక్కడ.